ఆసియా కప్ 2025 టోర్నీ చివరి దశకు చేరుకుంది. ఆదివారం రోజున ఇండియా పాకిస్తాన్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో గెలిపే లక్ష్యంగా రెండు జట్లు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ టోర్నీలో భారత జట్టు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్స్కు చేరగా, పాకిస్తాన్ జట్టు మాత్రం అతి కష్టం మీద ఫైనల్స్కు చేరుకుంది. ఇప్పటికే ఈ టోర్నీలో భారత్ చేతిలో పాక్ 2 సార్లు ఓటమి పాలైంది. ఇప్పుడు ఫైనల్లో ముచ్చటగా మూడోసారి పాకిస్తాన్ను మట్టి కరిపించాలని ఇండియా భావిస్తోంది. ఈ పరిస్థితుల్లో టీమిండియాకు 2 గుడ్ న్యూస్లు అందగా, మ్యాచ్ ప్రారంభం అవ్వకముందే భారత జట్టు పాక్ జట్టుకు పెద్ద షాక్ ఇచ్చింది. ఆ వివరాలు ఇప్పుడు మనం చూద్దాం. శ్రీలంక జట్టుతో మ్యాచ్ ఆడుతున్నప్పుడు భారత ఆటగాళ్లు అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా ఈ ముగ్గురు ఆటగాళ్లు ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు కండరాలు పట్టేయడం, అలానే దుబాయ్ వాతావరణం కారణంగా కాస్త అస్వస్థతకు గురవడం జరిగింది. దీంతో ఫైనల్ మ్యాచ్లో ఈ ముగ్గురు ఆడతారా లేదా అనే విషయం సందిగ్ధత నెలకొంది. ఈ పరిస్థితుల్లో భారత బౌలింగ్ కోచ్ మోర్కెల్ ఆటగాళ్ల పరిస్థితిపై కీలక అప్డేట్ ఇచ్చాడు. అభిషేక్ శర్మ, తిలక్ వర్మ ఇద్దరు పూర్తి ఫిట్నెస్తో మ్యాచ్ ఆడడానికి సిద్ధంగా ఉన్నారని మార్కెల్ గుడ్ న్యూస్ చెప్పాడు. అలాగే పాండ్యా కూడా కోలుకుంటున్నాడని, మ్యాచ్ సమయానికి అతను కూడా పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడని అతను ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, హార్దిక్ పాండ్యా ఇప్పటి వరకు పాక్తో ఆడిన ప్రతి మ్యాచ్లో కనీసం 1 వికెట్ను పడగొట్టాడు. అంత కీలకమైన ఆటగాడు ఫైనల్ మ్యాచ్కు గాయపడి ఉంటే టీమిండియాకు ఎక్కువ నష్టం జరిగి ఉండేది. కానీ అతడు మ్యాచ్ సమయానికి ఖచ్చితంగా కోలుకుంటాడు, ఫైనల్స్ ఆడతాడని మోర్కెల్ చెప్పడం ఇండియాకు గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఇక ఈ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం అవ్వకముందే పాక్ జట్టుకు ఇండియా గట్టి షాక్ ఇచ్చింది. ఇప్పటికే షేక్ హ్యాండ్ ఇవ్వకుండా పాక్ పరువు తీసిన ఇండియా ఇప్పుడు తాజాగా మరో పని చేసి పాక్ పరువు తీసింది. సాధారణంగా ఫైనల్ మ్యాచ్కు ముందు ఫైనల్స్ ఆడే 2 జట్లు కలిసి ఫోటో సెషన్లో పాల్గొంటాయి. అయితే భారత జట్టు మాత్రం పాక్తో కలిసి ఫోటో సెషన్స్లో పాల్గొనే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ఫోటో సెషన్ను బాయ్కాట్ చేసింది. పాక్తో ఫోటో సెషన్స్ చేసే అంత సీన్ లేదు. అలాంటి దిక్కుమాలిన దేశానికి చెందిన ఆటగాళ్లతో షేక్ హ్యాండ్ లేదు, ఫోటో లేదు, ఓన్లీ దంచు కొట్టడం మాత్రమే ఉంటుందని సింబాలిక్గా చెప్పేశారు. మొత్తానికి మ్యాచ్ ప్రారంభం అవ్వకముందే సూర్యసేన హీట్ పెంచుతోంది. ఇక అసలు మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాళ్లకు మన వాళ్ళు ఇంకెంత మంట పెడతారో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.